సో మీరేమనుకుంటా ఉన్నారు? మోడీ గారు రావాలని. మోదీ మోడీ ఎందుకు? మోదీ ఎందుకు? అంటే అంతకుముందు భారతదేశం ఇప్పుడున్న భారతదేశం చాలా తేడా ఉంది. ఎందుకంటే అంతకుముందు భారతదేశం ప్రపంచ దేశాలు ఎక్కడో ఉండే, కానీ ఇప్పుడు భారతదేశం అనేది ప్రపంచ దేశాలు కూడా సెల్యూట్ కొడుతుండే, నమస్కారం పెడుతున్నారు మోడీ గారికి. అందుకు మోడీ రావాలని కోరుకుంటున్నాం. కానీ బీజేపీ అంటేనే మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడతా అంటూ ఉంటారు కదా. అది ఇప్పుడు ఎక్కడ చూసినాం మనం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా చూసినాం, దాడులు కానీ అవి కానీ. హైదరాబాద్లో మన లుంబిడి పార్కులలో అక్కడ ఇక్కడ అన్ని బాంబులు జరిగినాయి. మోడీ గారు వచ్చిన 9-10 సంవత్సరాల ఏ ఒక్క దాడి కూడా జరగలేదు. ఓకే. అటువంటిది మన ఆర్మీ పట్టుకున్నప్పుడు మోడీ గారు ప్రత్యేకించి ఒక ఆర్మీ వ్యక్తిని తీసుకొచ్చారు, వెనుకకి తీసుకొచ్చారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లుంటుండేనా? లేదు. ఓకే. సో అక్కడ మోదీ కావాలి, బాగానే ఉంది. ఇక్కడ బండి సంజయ్ కావాలా, మార్పు రావాలా? బండి సంజయ్ గారు ఎందుకన్నా బండి సంజయ్? మంచి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉంటాడు, ప్రతి విషయానికి స్పందిస్తాడు, మంచిగా పనులు చేస్తాడు. వచ్చిన ప్రచారానికి వచ్చిపోతుండా? ప్రచారానికి వస్తాడు, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ దగ్గర ఉండి అది ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. కానీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా లేడు కదా. లేరు. మరి ఎట్లా సాధ్యమవుతుంది గెలుపు? అది అది మోడీ గారి చరిష్మా. సంజయ్ అన్న ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు హైవే రోడ్లు కానీ చేసిన పనులు కానీ సంజయ్ ఇంకింత మెజారిటీ పెంచేదాకా ఉన్నాయి. మరి ఎందుకు గెలిపించుకోవాలన్నా ఇంత అభిమానం ఉంటే, ఇంత చేస్తే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ ఎందుకు గెలిపించుకోవాలని? అసెంబ్లీ ఎలక్షన్లు అనేది రాష్ట్ర పదవి ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మాకు ఇక్కడ బండి సంజయ్కును ఎక్కువ గంగుల కమ్మరికి పోటీ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా కానీ. తను డబ్బు సంచులతోనే వస్తాడు ప్రతి గ్రామానికి. కానీ సంజయ్ అన్న అట్లుంటుంది, ప్రేమ అభిమానులతో సంజయ్ అన్న వస్తాడు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే పని చేస్తారు, డబ్బుల సంచులతో వస్తారు కదా. కానీ ఇప్పుడు ఆ చరిష్మా పని చేయదు, ఎందుకంటే పార్లమెంట్ అంటే చాలా వ్యవస్థ ఉంటుంది, ఒక్కొక్క కాడ పని చేయదు. అంటే ఉన్న గ్రామాలన్నీ రావాలి, 7 అసెంబ్లీలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సంజయ్ అనే చేస్తారు. ఆ మధ్యకాలంలో జైలుకు పోయింది కదా, ఎందుకు పోయింది జైలుకు? జైలుకు మన ఉద్యోగుల కోసం కొట్లాడి జైలుకి వెళ్ళాడు. ఓకే. ఆయన పోరాటాన్ని గుర్తిస్తున్నారు మరి కరీంనగర్? ఖచ్చితంగా గుర్తిస్తారు. ఆ పోరాటం చేపట్టి సంజయ్ అన్న ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎట్లా కొట్లాడిండు, ఏ విధంగా కొట్లాడిన ఉద్దేశం చూసుకొని ఈసారి ఖచ్చితంగా సంజయ్ అన్న గెలిపించుకోవాలని చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు అధ్యక్ష హోదా నుంచి నేను దించకపోతే బీజేపీ అధికారంలోకి వస్తుండేనా? ఖచ్చితంగా వస్తుండే. మెయిన్ రీజన్ అక్కడనే మళ్ళీ ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తానని చేయకపోవడం, సంజయ్ అన్నను ఎంపీ మన రాష్ట్ర అధికారి దించే వల్ల బాగా పార్టీకి కొంచెం అంటే ఇంకా కార్యకర్తలు కాదు ప్రజలే చేశారు. సంజయ్ అన్న ఎందుకు చేశారు అని ఇక ప్రజలే అది ప్రజల ద్వారానే ఇది జరిగింది.